హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలామంది వ్లాగ్స్ మిస్ అయిపోతున్నాం. ఏమైపోయింది అమూల్య? వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి చాలా చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. కొంచెం బిజీ ఉండి పెట్టలేదంతే. అంతకు మించి చాలా బాగున్నాను. హెల్త్ కూడా చాలా బావుంది. సో, మీరు టెన్షన్ పడకండి. ఇక నుంచి రెగ్యులర్‌గా వ్లాగ్స్ అనేటివి వస్తుంటాయి. సో, ఈరోజైతే ఇంకా 2 డేస్ వ్లాగ్ కలిపి పెట్టేస్తున్నాను. వ్లాగ్స్ అన్నీ నిజంగా చాలా పెండింగ్ ఉండిపోయినాయి. అన్నీ షూట్ చేసుకుంటున్నాను కానీ, బట్ ఎడిటింగ్ చేసి పెట్టే టైం లేక పెట్టలేదన్నమాట. ఇల్లు క్లీనింగు, పనులు చాలా చాలా పనులున్నాయి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. చూడండి. సో, అందుకే బిజీ ఉన్నా అన్నమాట. మీకవన్నీ చూసాక ఓహో! ఈ పనులన్నీ చేసుకుంటా ఇలా ఎంజాయ్ చేస్తా అమూల్య వ్లాగ్స్ పెట్టలేదా అనిపిస్తదంతే. నెక్స్ట్ అయితే ఇంకిక్కడ బెండకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు పిల్లలకి. అంటే మాకు కూడాలే. సో, మార్నింగ్ చేసేస్తాను. వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి కదా! అందుకోసం అని చెప్పేసి. ఇంకా బెండకాయ ఇలా చేస్తే చాలా బావుంటది. మా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. బెండకాయ పులుసన్నా, లేకపోతే ఫ్రై అన్నా, లేకపోతే ఎలా చేసినా ఇష్టంగా తింటారు. బెండకాయ చేస్తున్నాను గదా! ఇంకా పచ్చిమిరపకాయ పచ్చడి చేద్దాం అని చెప్పేసి చేస్తున్నానన్నమాట. ఇవి చాలా ఉండిపోయాయి పచ్చిమిరపకాయలు. ఊరికెళ్ళినప్పుడు అలాగే ఉన్నాయి. కేజీ తెచ్చేసుకున్నాను. ఇంకా అవి ఫ్రిడ్జ్‌లోనే ఉన్నాయి అవి. ఇంకక్కడ టమాటా, ఉల్లిపాయ అవి మగ్గించుకుంటున్నాను. ఇంతలోపు బాదం పప్పు నానపెట్టేసాను కదా నైటే. 4 బాదామ్స్ తింటున్నాం ఎవ్రీ డే కంపల్సరీగా. అలాగే ఇంక వాటిని పీల్ తీసి పెట్టేస్తున్నాను. పిల్లలు లేసి బ్రష్ చేసుకొని తిని పాలయి తాగుతారు కదా! అందుకోసం అని చెప్పి. ఇంక ఈ బెండకాయ బాగా మగ్గింది. దీంట్లో వెల్లుల్లి దంచి వేశాను. నెక్స్ట్ వచ్చేసి కారం వేశాను. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేస్తే చాలా బావుంటదండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా. అంటే ఇలా ఇష్టం అంటే చింతపండు వేసి పులుసులాగా చేసుకున్నా బావుంటది. బట్ ఇలా చేసుకుంటే చపాతీలోకి వాటికి బావుంటది. రైస్‌కి కూడా బావుంటది. అందుకే పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని ఇది ఫ్రైలాగా చేసుకుంటే చాలా బావుంటదని ఇంక ఇలా చేస్తున్నానన్నమాట. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవచ్చేసాయి. దీంట్లో ఇంక కొంచెం జీలకర్ర, అలాగే చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఇంక పోపు పెడతా అన్నమాట. చాలా బావుంటదండి పచ్చిమిరపకాయ పచ్చడి ఇలాగా ఇలా చేస్తే. ఇష్టంగా తింటారన్నమాట ఎవరైనా. అన్నిట్లో బావుంటది. దోసలోకి, అలాగే రైస్‌లోకి అన్నిట్లోకి. నెక్స్ట్ పిల్లల కోసం ఆహ్, ఎగ్ వేసి కొంచెం పొరుటులాగా చేసిచ్చాను. అది తింటారు బాదామ్స్ తినేసాక. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టేస్తున్నాను. కొంచెం ఆహ్, పెరుగన్నం, కొంచెం బెండకాయ కలిపి పెట్టేస్తా అన్నమాట. అలాగే ఇంకా పపాయ పెడుతున్నాను ఈరోజైతే. ఇంకొక బాక్స్ ఉంటది ఈవినింగ్ స్నాక్‌కి. దాంట్లో ఏమో చిక్కీ ఒకటి, ఒక డేట్ ఒకటి, ఇంకేదన్నా ఫ్రూట్ ఒకటి అట్లా పెడతా అన్నమాట. లేదంటే ఇంకా పల్లి చిక్కీ పెడతా కదా! డేట్స్ ఒకటి పెడతాను. చాకోపాయి బిస్కెట్ ఉంది. అదైనా పెడతా అన్నమాట అలా. ఇంకా లంచ్ బాక్సెస్ సర్దేశాక ఇంక మా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ అవుతుందన్నమాట. అంటే మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మేము కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళాకే అందరికీ ఆల్మోస్ట్ అందరి తల్లులకి ఇలాగే ఉంటది. అంటే మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళే మమ్మీలందరికీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా! ఇంక వాళ్ళ వెళ్ళిపోయాక ఇంక ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవడానికి మనకు కొంచెం టైం దొరుకుతదనమాట. ఈరోజైతే నిమ్మకాయ పికిల్ పెడదాం అనుకుంటున్నాను. ఊరు నుంచి తీసుకొచ్చా కదా! అది అలా ఉన్నాయి కొన్ని నిమ్మకాయలు. అవి పెట్టాలి. అవైతే కడగదాం అని చెప్పి అక్కడ పెట్టాను. ఇంతలోప హాట్ వాటర్ కొంచెం వార్మ్ వాటర్ తోటి లెమన్ పిండి తాగుతున్నాం అన్నమాట నేను, హరి మార్నింగ్. మార్నింగ్ అనే కాదు. ఎప్పుడు మనం ఎక్కువగా తింటున్నాం లేకపోతే ఆఫ్టర్ లంచ్ కానీ, ఆఫ్టర్ డిన్నర్ కానీ తాగి పడుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకిక్కడ నిమ్మకాయలని కడిగి ఆరపెట్టాను. ఇవి బాగా ఆరిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని తుడిచేసుకొని, ఇంకా నిమ్మకాయ పికిల్ నేనెలా పెడుతున్నాననేది చూడండి. ఇంతకుముందు ఎక్కువగా పికిల్స్ పెట్టేదాన్ని. అన్ని పికిల్స్ పెట్టేదాన్ని. వెజిటబుల్స్ అన్నిటితో కూడా పికిల్ పెట్టేదాన్ని. చిక్కుడుగాయ పికిల్ అని, లేకపోతే అన్ని పికిల్స్ పెట్టేదాన్నండి కూరగాయలన్నిటితో కూడా. బట్ ఇక్కడికొచ్చాక, ఓన్ హౌస్‌కొచ్చాక, యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా పనులసలు తగ్గిపోయాయి నిజం చెప్పాలంటే. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఇది యూట్యూబ్ చూసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజ్ కూడా మార్చుకుంటూ, ఇంకా మొత్తం అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాననమాట. ఈరోజైతే ఇలా కట్ చేస్తే నిమ్మకాయలో గింజలన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. పిండైనా సరే నిమ్మకాయ పెట్టుకోవచ్చు. బట్ నేను పిండకుండా దీన్ని ఉప్పు, అలాగే పసుపు వేసేసి పసుపు కొంచెం వేసుకున్నా పర్లేదు గానీ, ఉప్పు మాత్రం పచ్చడికి సరిపడా వేసేసుకొని, బాగా దాన్నొక కంటైనర్‌లో ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసి,
మనం పెట్టేసుకోవాలి పక్కన. ఒక 1 వీక్ లేదంటే ఒక 10 డేస్ ఇవి బాగా మగ్గిన తర్వాత అప్పుడు పోపు పెట్టాలి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసి ఇంక నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు ఇంకా చాలా బట్టలున్నాయి. అవన్నీ ఫోల్డింగ్ చేసుకోవడం, డీకట్టర్ చేసుకోవడం చాలా పనులున్నాయి. అందుకని అవి చేసుకుంటా ఇంకా వ్లాగ్ ఎండ్ చేశానన్నమాట. నెక్స్ట్ రోజు ఇంక ఇది మార్నింగ్ రొటీన్ నుంచి మళ్ళీ చూపెడుతున్నాను. ఈరోజు ఇంక పిల్లలకి చపాతీ చేస్తున్నాను. అలాగే ఆలు కర్రీ చేయడానికి కడాయి పెట్టేసానక్కడ. పోపు దినుసులు వేశాక ఉల్లిపాయలు వేసేసి, పచ్చిమిర్చి వేసి ఇంక దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కదా! సో, నెక్స్ట్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసేసి మగ్గించుకుంటున్నాను. అవి మగ్గిపోయిన తర్వాత ఆలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను. ఈ ఆలు కర్రీ పిల్లలకి చాలా ఇష్టం చపాతీలోకి. ఆలు వేసేసి దీన్నొకసారి కలుపుకోవాలి. దానికంటే ముందు మనం ఉప్పు, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టినట్టయితే గనక తొందరగా మగ్గిపోతుంది ఆలు. ఈజీగా చేసేయొచ్చన్నమాట ఈ కర్రీ మనం చపాతీలోకి. అంటే ఎక్కువ హంగామా లేకుండా. ఇంక మూత పెట్టేసి చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేద్దాము. ఈ పిండి కలిపేస్తే గనక ఇది బాగా నానిన తర్వాత మనకు బాగా వస్తాయి చపాతీలంటే మంచిగా పొంగుతాయి. లేదంటే అప్పటికప్పుడు కలిపేస్తే గట్టిగుంటాయన్నమాట. అందుకని కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక మిగిలిన పనులుంటాయి గదా! అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట అది మగ్గేలోప. నెక్స్ట్ ఇంకిక్కడ ఇవి బాగా మగ్గిపోయాయి ఆలు. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం వేసేసి కలిపేసుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ఈ మధ్య ఏంటో మరి ధనియాల పొడి వేసిన ఎవ్రీ టైమ్ గ్యాస్ మీద కానీ, లేకపోతే స్టవ్ మీద గానీ పోసేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం వాటర్ వేశాను. వెల్లుల్లి దంచి వేశాను. ఇంక మూత పెట్టేసి పక్కన పెట్టేసానన్నమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఇంక పిల్లలకి దోస వేస్తున్నాను ఈరోజు. సో, దోస కూడా చాలా తక్కువ ఆయిల్‌తో వేస్తున్నాను. వేసేసి ఇంకా ఆలు కర్రీ ఎటూ ఉంది. అలాగే పచ్చడి కూడా ఉంది కాబట్టి ఏదో ఒక దాంతో తినేస్తారు వాళ్ళైతే. ఇంక బాక్సులకి చపాతీ చేయాలి మళ్ళీ. దోస వేశాక చపాతీ చేద్దామని చెప్పి ఇంక చపాతీ ఇప్పుడు చేస్తున్నానన్నమాట. అవన్నీ రుద్దుకోవడం ఇవన్నీ ఉంటాయి గదండీ! అవన్నీ చాలా పనులే ఉంటాయి మార్నింగ్ టైంలో. మళ్ళీ ఓ పక్క లవ్లీని రెడీ చేయాలి, జడ వేయాలి, తనకి లోషన్స్ పెట్టాలి, మాయిశ్చరైజర్ పెట్టాలి, అన్నీ పెట్టాలి. సో, ఆ పనులన్నీ అవ్వాలి. మళ్ళీ ఇంటి చుట్టూ చిమ్ముకోవాలి. పిల్లలు లోపల మొత్తం అంది కడిగి ముగ్గు పెట్టాలి. ఇంకెన్ని పనులుంటాయో. సో, చూసారు గదా! ఇక్కడ చపాతీ బాగా పొంగుతుంది. ఇంకా మంచిగా పొంగుతది. నెక్స్ట్ ఈరోజొచ్చేసి పిల్లలకి ఆహ్, వాటర్ మెలన్ కట్ చేసి బాక్స్ పెడుతున్నాను. ఇక్కడ ఇంట్లో దోస తినేసి వెళ్తారు కాబట్టి. అండ్ పాలక్ రైస్ పెట్టాను. బెండకాయ వద్దనేసరికి సారీ, ఈరోజు కూడా బెండకాయ చేశాను. అయితే బెండకాయ వద్దనేసరికి ఇంకా పాలకూర రైస్, ఎగ్ వేసి మిక్స్ చేసి పెట్టేసానన్నమాట ఆళ్ళకి బాక్సు. మునక్కాయ తాలింపు కూడా చేయాలి. అది కూడా ఉడకపెట్టేసున్నాను. ఇంకా మాకొచ్చేసి ఫ్రూట్ బౌల్ మిక్స్ రెడీ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ మెలన్, ఒక 1 యాపిల్. అది తినేసాక ఈ మిగిలిన పనులన్నీ చేసుకోవాలి. అంటే ఈరోజు కూడా లెమన్ వాటర్ తాగడం ఇవన్నీ ఉంటున్నాయి. ఆహ్, చాలామంది అడిగారు మీరు ఎంత వెయిట్ ఉన్నారిప్పుడని. అవన్నీ నేను ఒక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. మీకు ముందే చెప్పేస్తే మీకేం అర్థం కాదు. ఒక వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా అంటే నేను కంప్లీట్‌గా ఏమేం తిన్నాను, ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను, హెల్తీ వేలో అనేది కంపల్సరీగా చెప్తాను. సో, ఇప్పుడు కాదు. దానికంటూ టైం రావాలి. నేను స్టార్ట్ చేసే ఇప్పటికైతే అంటే నేను ఈరోజు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి 2 వీక్స్ అయింది. నేనిప్పుడేం చెప్పను. డెఫినెట్‌గా చెప్తాను. మీకు షేర్ చేయకుండా ఏది ఉండను కదా! ప్రతీదీ మీకు షేర్ చేస్తా కాబట్టి అన్నీ షేర్ చేస్తాను. మీకు రొటీన్‌గా నేనేమేం తింటున్నాననేది వ్లాగ్ రూపంలో మీకు చూపెడతాను. బట్ ఒక వీడియోలో మాత్రం నేను ఏమేం చేశాననేది మాత్రం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడిగారు. మొన్న నేను సీరియస్‌గా డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేశాను వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పి అడిగినప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఒక 25 మెసేజెస్ వరకు వచ్చాయి. "ఏమేం చేస్తున్నారు మాకు చెప్పండక్క. మేము గూడా థైరాయిడ్ ఉన్నాం. అలాగే పీసీఓడీ ఉన్నాము. వెయిట్ ఎక్కువైపోయాము." ఇలా చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. వాటన్నిటికి నేను అంటే నాకు ఇవేం లేవు కానీ థైరాయిడ్ లేదు, పీసీఓడీ లేదు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు గానీ బట్ ఓవర్ వెయిట్ వచ్చింది కాబట్టి అంటే ఏజ్ 30+ వచ్చేసింది కదా! కొంచెం కాన్సంట్రేట్ చేయకపోతే లేనిపోయిన రోగాలొస్తాయని ఒక ఇంటెన్షన్ తోటి నేను జాగ్రత్త తీసుకుంటున్నానన్నమాట. అంతే. సో, వెయిట్ తగ్గితే బావుంటాను అన్న ఫీలింగ్‌కొచ్చి సీరియస్‌గా డైట్ అనేది చేస్తున్నాను. అంటే డైటింగ్ ఏం లేదు. ఫుడ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా తింటున్నానంతే. సో, ఇంక నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ గూడా చేశాను. ఈ కర్రీ ఎలా చేస్తున్నానో చెప్పేదానికంటే కూడా ఇంకా ఇవన్నీ చెప్పాల్సొచ్చింది వెయిట్ జర్నీ గురించి. కంపల్సరీగా చెప్తానండి. మీకు ఏవైనా మీతో షేర్ చేయకుండా ఉండను కదా! ప్రతిదీ కూడా మీతో చెప్తాను కంపల్సరీగా. ఎవరికన్నా షేర్ చేస్తానో లేదో కానీ మీకు మాత్రం కంపల్సరీ చెప్తాను అన్ని విషయాలు.
నెక్స్ట్ చిక్కుడుగాయ కర్రీ కూడా అయిపోయింది. ఈ చిక్కుడుగాయ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకో ఏమో ఎంత ఇష్టంగా తింటానంటే అంత ఇష్టంగా తింటాను. ఇది మా లంచు. పెరుగు కూడా ఉంది. ఇది తినేసి ఇంకా బయలుదేరాలి, బయటెళ్ళాలి. హలో ఫ్రెండ్స్, హ్యాపీగా లంచ్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. రత్నదీప్కి వెళ్ళాలా లేకపోతే డీమార్ట్కి వెళ్ళాలా ఏమనేది అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్దాం హరి? హెయిర్ కట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? వెళ్ళేసి తెచ్చేసుకున్నామండి. ఇంకా వస్తూ వస్తూ దారిలో ఉసిరికాయలు కనపడ్డాయి. అందుకోసం అని చెప్పేసి ఈ ఉసిరికాయలు కూడా తీసుకొని వచ్చేసాను. ఈ ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ మీకు షేర్ చేశాను. దీనికంటే తర్వాత వ్లాగ్ ముందు పెట్టానన్నమాట. దానికంటే ముందు రోజు 2 డేస్ వ్లాగ్ అలాగే ఉండిపోయింది. ఇంకిప్పుడు లేట్‌గా పెడుతున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా రత్నదీప్‌లోనే తెచ్చుకున్నాం. అక్కడికి వెళ్తే కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ అంటే ఏం ఆఫర్స్ ఉండవు. బట్ అన్నీ దొరుకుతాయి మనకు. ఫ్రూట్స్ దొరుకుతాయి చక్కగా. అన్ని రకాలు దొరుకుతాయి. అందుకే ఇక్కడికెళ్తాము. కొంచెం కాస్ట్ అయినా హెల్తీ అండ్ మంచి క్వాలిటీవి తిందాం అని చెప్పి. బ్లూబెర్రీస్ 2 తెచ్చేసుకున్నాను. 2 బాక్సెస్. క్యారెట్ తీసుకున్నాను. దారిలో ఏమో ఉసిరికాయలు తీసుకున్నానన్నమాట వస్తూ వస్తూ. ఆరెంజ్ అవి కూడా దారిలోనే తీసుకున్నాను. అంటే బయట రోడ్డు మీద ఉంటాయి కదా! బండి మీద. అక్కడే బావుంటాయి నిజం చెప్పాలంటే. అవి తెచ్చుకున్నాను. ఈ 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్లమ్ అండి. చాలా చాలా ఇష్టం. లాస్ట్ టైం మేము ఊరెళ్ళినప్పుడు అన్నయ్య తీసుకొచ్చారు. అక్కడ చాలా తక్కువ రూ. 100 ఇక్కడేమో ఇవి 300 రూపీస్ అయ్యాయి. కానీ నచ్చాయి. లవ్లీకి చాలా ఇష్టంగా తింటుంది అని చెప్పేసి ఇంక తీసుకొచ్చానన్నమాట. చాలా మంచిది కదా! అందుకని. నెక్స్ట్ వచ్చేసి అప్రికాట్స్ తీసుకున్నాం. ఇవి డ్రైగా ఉన్నాయి కొంచెం. అవి తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంజీరా, ఫిగ్. ఇది చెట్టు పెడదాం అనుకుంటున్నాను. బట్ కుదరట్లేదు. చూడాలి, చెట్టు పెడితే గనక మంచిగా వస్తాయంట. నాకైతే ఇవి డ్రై చాలా ఇష్టం. ఎప్పుడు తింటూ ఉంటాను నానబెట్టి. బట్ ఈసారైతే తెచ్చుకున్నానన్నమాట మామూలుగా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటీ పేరెంట్ అండి. చాలా చాలా బాగున్నాయి. ఈ పేర్స్ వచ్చేసి మనకు అంటే బీరకాయలు అంటాం కదా అవి. ఇవేమో పింక్ వచ్చి పైన ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి కిమియా డేట్స్ తెచ్చుకున్నాను. అలాగే ఆరెంజెస్. ఇవి 5 రూపీస్ ఒక్కొక్కటి. 100 రూపీస్‌కి తీసుకున్నాను. బట్ చాలా తినేసారు వీళ్ళు. ఇంకా కూడా షూట్ చేయకపోతే తినేస్తారని చెప్పి ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత పిల్లలొచ్చాక ఈ షూట్ అనేది చేశానన్నమాట. ఏం తీసుకొచ్చాను అని. గ్రీన్ యాపిల్ తీసుకున్నాము. అలాగే బ్రౌన్ బ్రెడ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌లు అవి చేసుకోనప్పుడు అది డ్రై రోస్ట్ చేసి తినేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఉన్నాయి ఈ యాపిల్స్ వచ్చి 4 వచ్చాయి 100కి. చాలా పెద్దవి. అంటే 30 రూపీస్ ఒక్కొక్కటి. 3 అన్నారు. ఒక చిన్న యాపిల్ ఇచ్చారన్నమాట. అలా చాలా పిండి పిండిగా భలే ఉన్నాయి టేస్టీగా. చూసారా, ఇంతవరకు బట్టలే మార్చకుండా తెచ్చిన ఫ్రూట్స్ తినడం, మాటలు చెప్పడం, కబుర్లు ఆడడం. మేము మార్నింగ్ ఏరోబిక్ క్లాస్ అటెండ్ అయ్యాం అన్నమాట. వీడియో అయితే ఆ వీడియో చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. నా గురించి కదా, వాళ్ళ నాన్న గురించి. సో అసలు ఉంచుతారా ఉంచరా అని చెప్పి ఇంక వచ్చి షూట్ అనేది చేస్తున్నా. ఏమేమి షాపింగ్ చేశాను రత్నదీప్లో అని చెప్పి. అన్ని ఫ్రూట్స్ కోసమే వెళ్ళాము నిజం చెప్పాలంటే. అందరము ఆల్మోస్ట్ 10 ఆరెంజెస్ తినేసాం. అవును, 10 తిన్నాం. 5 రూపీస్ అంట ఒక్క ఆరెంజ్. చాలా తిన్నాం. అయితే నేను 100 తీసుకున్నాను. అయిపోతాయి ఇవి.
మళ్ళీ 2 రేపు వెళ్ళి days లో తెచ్చుకో అయిపోతాయి. డోంట్ యూ వరీ. మళ్ళీ రేపు వెళ్ళి తెచ్చుకుందాలే అని చెప్పి ఈ బేబీ కార్న్ మిగిలినవన్నీ బెస్ట్ ఇంకా ఆఫ్ ఆల్ ఈ వీక్కి. తెచ్చిన బేబీ కార్న్ మనం సేమ్ మెథడ్ చేసాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.